హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను. ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మనకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనము ఇలా పల్లీలను, సాల్టెడ్ పల్లీలను తయారు చేసుకొని ఉంచుకున్నామంటే తింటే బాగుంటుంది టైంపాస్కి. ఇవి ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను చేసే విధంగా ఇది చేసి చూడండి. ముందుగా మనం పల్లీలను ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నాను పల్లీలను. మీరు బయట అయినా ఉడికించుకోవచ్చు, కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడికించి చూపిస్తాను. పల్లీలు ఒకసారి కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పల్లీలను. ఇప్పుడు ఒక 3 విజిల్స్ ఉడికిద్దాము. పల్లీలు అయితే 3 విజిల్స్ వచ్చాయండి. మూత కూడా తీసేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఒక 15-20 నిమిషాల పాటు ఇలా వదిలేసేయండి. లేదంటే ఒక క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయితే ఇలా వదిలేసేద్దాము. ఇప్పుడు చూద్దామండి ఎలా చేయాలో చూసిద్దాము. ఇప్పుడు మందపాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ మెత్తటుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల పాటు అన్న కనీసం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. లేదా 7-8 నిమిషాలైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు పల్లీలను వేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. 8 నిమిషాల పాటు ఇలా ఉంచుకున్నాం కదా. చాలా హీట్ ఎక్కువైపోయింది. ఇలా హీట్ ఎక్కువైన తర్వాతనే పల్లీలను వేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనము పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు పల్లీలను కలపాలి. ఇలా పల్లీలకు అంత ఉప్పు పట్టింది కదా, ఉప్పు అంతా మళ్ళీ పల్లీల నుంచి విడిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట. 7-8 నిమిషాల పాటు అయినా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు పట్టేసింది కదా, ఇదంతా ఊడిపోతుంది అన్నమాట ఉప్పు అంతా. అప్పుడు మనకు ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది. ఇలా అవ్వాలన్నమాట. ఉప్పు అంతా విడిపోయి చూసారా, పల్లీలకి ఏం లేదు. ఇలా ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకోవడమే, లేదంటే ఇంకా మాడిపోతాయి. ఇప్పుడైతే తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా జల్లెడతో తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇంతేనండి, సాల్టెడ్ పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఖాళీ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే తింటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి. చల్లారితే మనకు ఇవి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు రెడీ అయిపోయాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.